బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసులో భాగంగా క్వాజ్ అక్రమాల కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకానిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫోటోలను మార్ఫింగ్ చేసి పరువు ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కాకాని పోస్టింగులు పెట్టారు. దీనిపై మేకల నరేంద్ర చేసిన ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. పీటీ వారెంట్పై కాకానిని విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకుని అక్కడి నుంచి భారీ భద్రత నడుమ మంగళగిరికి తరలించారు. ఈరోజు గుంటూరులోని కోర్టులో మాజీ మంత్రిని హాజరుపరచనున్నారు. ఇక క్వాజ్ అక్రమాల కేసుకు సంబంధించి కాకాని వేసిన బెయిల్ పిటిషన్పై రేపు నెల్లూరు 5వ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో వాదనలు జరగనున్నాయి. ఇప్పటికే డిఫెన్స్ వాదనలు ముగిగా రేపు పోలీసుల తరపున న్యాయవాది వాదనలు వినిపించనున్నారు. అలాగే ఇదే కేసుకు సంబంధించి విచారణకు కాకాని సహకరించని పరిస్థితి. ఈ కేసుపై మొదట్లో నోటీసులు ఇచ్చినా తీసుకొని కాకాని తర్వాత 2 నెలల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగారు. ఇటీవల అరెస్ట్ అయి రిమాండ్పై జైలుకు వెళ్లిన తర్వాత 3 రోజుల పాటు కాకానిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. అయితే క్వాజ్ అక్రమాలపై పోలీసులు దాదాపు 60 ప్రశ్నలు సంధించగా కేవలం 2-3 ప్రశ్నలకు మాత్రమే మాజీ మంత్రి సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి కాకానిని కస్టడీలోకి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరనున్నారు. దానిపై కూడా రేపు కోర్టులో వాదనలు జరిగే అవకాశం ఉంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసులో భాగంగా క్వాజ్ అక్రమాల కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆయన పరువుకు ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కాకాని పోస్టింగులు పెట్టారు. దీనిపై మేకల నరేంద్ర చేసిన ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. పీటీ వారెంట్పై కాకానిని విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకుని అక్కడి నుంచి భారీ భద్రత నడుమ మంగళగిరికి తరలించారు. ఈరోజు గుంటూరులోని కోర్టులో మాజీ మంత్రిని హాజరుపరచనున్నారు. ఇక క్వాజ్ అక్రమాల కేసుకు సంబంధించి కాకాని వేసిన బెయిల్ పిటిషన్పై రేపు నెల్లూరు 5వ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో వాదనలు జరగనున్నాయి. ఇప్పటికే డిఫెన్స్ వాదనలు ముగిగా రేపు పోలీసుల తరపున న్యాయవాది వాదనలు వినిపించనున్నారు. అలాగే ఇదే కేసుకు సంబంధించి విచారణకు కాకాని సహకరించని పరిస్థితి. ఈ కేసుపై మొదట్లో నోటీసులు ఇచ్చినా తీసుకొని కాకాని తర్వాత 2 నెలల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగారు. ఇటీవల అరెస్ట్ అయి రిమాండ్పై జైలుకు వెళ్లిన తర్వాత 3 రోజుల పాటు కాకానిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. అయితే క్వాజ్ అక్రమాలపై పోలీసులు దాదాపు 60 ప్రశ్నలు సంధించగా కేవలం 2-3 ప్రశ్నలకు మాత్రమే మాజీ మంత్రి సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి కాకానిని కస్టడీలోకి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరనున్నారు. దానిపై కూడా రేపు కోర్టులో వాదనలు జరిగే అవకాశం ఉంది.